2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, రేవతి నక్షత్రం వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ నెగటివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. రేవతి నక్షత్రము అంటే జనరల్లీ వీళ్ళకు ఉండేటువంటి గుణం ఏమిటి అంటే 10 మందికి పెట్టేటువంటి గుణము, 10 మందికి పంచేటువంటి గుణము. అదే వీళ్ళకు ఉన్నటువంటి శాపం కూడా. అలా పెట్టి వీళ్ళ దగ్గర లేకుండా అయిపోతాయి. సో అతి మంచితనం వీళ్ళకు ఉన్నటువంటి శాపం. శని భగవానుడిది కూడా రేవతి నక్షత్రమేనండి. వీళ్ళకు ఉన్నటువంటి మానస దోషశక్తి ఏంటి అంటే వీళ్ళతో ఎంత పెద్ద శత్రువు వచ్చి మాట్లాడినా కూల్గా, నీట్గా, చక్కగా గౌరవం ఇస్తూ మాట్లాడితే వీళ్ళు మొత్తం ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టేసి చాలా గౌరవంగా మాట్లాడేస్తారు. అది వీళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్, స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ ఏదైనా అనుకోవచ్చు. అది కొన్ని సందర్భాల్లో వీళ్ళకి మంచి చేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది చేస్తుంది. కాబట్టి అయితే 10 మందికి చెప్పే వాళ్ళలో, సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళలో, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళలో రేవతి నక్షత్రం వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్, వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు. అయితే మేజర్గా అండి వీళ్ళకి ఏంటి అంటే కాంబినేషన్ బుధుడు, గురుడు, తర్వాత ఎవరైతే మీన, ధను లగ్న జాతకులు కానీ, తులా లగ్న జాతకులు కానీ ఉంటారో ఇంకా అదృష్టవంతులు. అంటే బుధ గురు శుక్ర కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి. సో మేజర్గా అండి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యల విషయంలో వీళ్ళకి హార్ట్ ట్రబుల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. జనరల్ రేవతి నక్షత్రం వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, కోపము, చాలా కోపం ఉంటుంది వీళ్ళకి. వెంటనే కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుందని పర్వాలేదు. ఈగో ఇలాంటివి కావచ్చు, కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటకు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ కూల్గా ఉంటారు, కానీ లోపల అవన్నీ ఉంటాయి 100%. అయితే మేజర్లీ మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నాగరాజు గారు. ఎందుకంటే వీళ్ళకి కుటుంబంలో ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తారు, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు. వీళ్ళ సొంత తల్లితోనే వీళ్ళకి వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. అది వ్యతిరేకత అనేటువంటిది కాదు, అభిప్రాయ భేదాలు, పరిస్థితులు, ప్రకృతి చేసేటువంటి మార్పులు, మాయ అలాగే ఉంటుంది. కాబట్టి అంతకుమించి ఏమీ కాదు. మేజర్లీ 4వ పాదం వాళ్ళైతే తండ్రికి దోషం ఉంటుంది, జాగ్రత్త పడాలి. అయితే మేజర్లీ అండి రేవతి నక్షత్ర జాతకులకి కెరీర్లో ఎదగాలి అంటే కనక పుష్యరాగము అనేటువంటిది పెట్టుకోండి. మానస దోషశక్తి వల్ల కానీ దేని వల్ల ఇబ్బందులున్నా కనక పుష్యరాగం పెట్టుకోండి. మీరు పుట్టిన చోట నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత బాగుపడతారు. ఈ మాట ఎందుకంటున్నారంటే స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మీరు ఒరిజినల్ 12th ఉన్నారండి. కాబట్టి విదేశాలు వెళ్ళినా, ఫార్ అవే ప్లేసెస్, దూరపు ప్రాంతాలు వెళ్ళిపోయినా, ఒంటరిగా ఉన్నా వెళ్ళిపోయి చాలా బాగుపడతారు. మీలో ఉండేటువంటి ఆ బర్నింగ్ డిజైర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మీరు జన్మస్థలంలో, జన్మభూమిలో అక్కడే ఉన్నంతకాలము కూపస్థ మండూకము, బావిలో కప్పలాగా అక్కడే ఉంటారు. సో ఇది వాస్తవము. కావాలంటే బయటికి వెళ్ళి చూడండి, మీ గ్రోత్ అనేటువంటిది మీకు తెలుస్తుంది. అయితే మీకు జీవితంలో విశేషమైనటువంటి డబ్బు, సంపదలు ఇవన్నీ వస్తాయండి. వాహనాలు, ఆస్తులు, అసెట్స్, ప్రాపర్టీస్ అన్నీ కొంటారు. ఎప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కుజుడికి బలం ఉండాలి. కుజుడికి బలం ఉంటే ఇవన్నీ విపరీతంగా వస్తాయి. ఎందుకంటే మీకు 2nd and 9th లార్డ్ కుజుడు. అక్కడ కూడా కుజుడికి బలం ఉంది అనుకుంటే కొంతమందికి పెళ్ళైన తర్వాత విపరీతంగా కలిసి వస్తుంది. కొంతమందికి ఒక పార్ట్నర్తో చేతులు కలిపాక బాగా కలిసి వస్తుంది. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వస్తుంది. ఎందుకు? ఆ పార్ట్నర్కి వచ్చిన భార్య లేదా భర్తకి, ఆ సంతానానికి ఆ పర్టికులర్ కుజబలం అనేటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల ఆ కుజుడు 2nd లార్డ్ కాబట్టి మనీ విపరీతంగా వస్తాయి, పేరు వస్తుంది, భోగం వస్తుంది, సుఖం వస్తుంది, అన్నీ వస్తాయి ఖచ్చితంగా. అయితే మ్యారిటల్ లైఫ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మీ మ్యారిటల్ లైఫ్ మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి. అది అత్తగారికి అత్తాకోడల యొక్క తగువులు ఆ విషయంలో కావచ్చు, మీకు ప్రశాంతత లేకపోవడం కావచ్చు. ఎందుకంటే జనరల్లీ వెరీ స్పిరిచువల్ పీపుల్,
దీనివల్ల ఏంటి అంటే చాలా ఇబ్బందులు పడతారు. అన్నీ నిజం తెలిసిన వాళ్ళు ఏది బయటికి చెప్పకుండా కామ్గా ఉండడం చాలా కష్టం. ఎందుకనంటే భగవద్ దర్శనమైనా, భగవత్ సంబంధన విషయాలు ఏవైనా తెలిసినా, మంత్రసిద్ధితో ముందే అన్నీ తెలుసుకున్నా అవన్నీ దాచుకోవడం చాలా కష్టం. సో సిక్స్త్ సెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. వీళ్ళ యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా చాలా టాప్ మోస్ట్లో ఉంటాయన్నమాట, హై స్టాండర్డ్స్లో ఉంటాయండి. సో జనరల్లీ వీళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు ఈ మాసాలు అన్నీ మనం చెప్పుకున్నాం. అక్కడ అన్నీ చూడండి, ఒక గ్రహం కేతు శుక్రుడు, కేతు చంద్రుడు, వీళ్ళే 1, 2 మాత్రమే కలిసి వస్తున్నాయి. కానీ ఇక్కడి నుంచి గురుబలం, బిగ్గెస్ట్ ప్లానెట్, తర్వాత వెల్తియెస్ట్ ప్లానెట్, సక్సెస్కి కారణమైనటువంటి ఆ గురుడు మీకు యోగిస్తున్నారంటే 100% మీ జీవితంలో ఏదో బిగ్ చేంజ్ అనేటువంటిది రాబోతోంది. 100% సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా కెరియర్లో పెను మార్పులు అనేటువంటివి డిసెంబర్ 27వ తారీఖులోపు వస్తాయి. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. శని రాహులు 12వ స్థానంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలవాట్లు, వ్యసనాలు, జోదం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసులు కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలోకి రవి బుధ కుజగ్రహ సంచారాలు వస్తున్నాయి. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 లోపు ఖచ్చితంగా ఏదైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేసేసేయండి. ఆ 1 మంత్లో అవేమి పూర్తవు, అన్నీ స్తంభించిపోతాయి. పరువు పోవడానికి కానీ ఆరోగ్య సమస్యలు రావడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్. ఆ 1 మంత్లో శివ ఆరాధన, సూర్య నమస్కారాలు, ఉదయమే నిద్ర లేవడం, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం, ముఖ్యమైన పనులన్నీ కూడా బద్దగించకుండా, నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడం లాంటివి చేయండి. చాలా బాగుంటుంది. పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఆ 1 మంత్లో మీకు దశాంతర్దశలు బాగుంటాయి, ఏమీ పర్వాలా. లేకపోతే కొంచెం ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.